వస్తారా అందరికి ఈ అన్న నోబెల్ ప్రైజ్ కోసం బాగా ప్రయత్నిస్తుండు, అది వేస్ట్ ఆయనకి ఇచ్చి కూడా. ఈ పోనీ ఆయనకు ఒక ఆస్కార్ అవార్డు ఇద్దాము, తొక్కలో నీ సుంకాలు నీ సంఖలో పెట్టుకొని పోరా అయ్యా అనే నామినేషన్ పంపిద్దాము. అసలు ఇండియా చరిత్ర ఎంత గొప్పది. అసలు ఆంగ్లేయులు ఇండియాను పరిపాలించి పోయే ముందు మన ఇండియా ధనాన్ని మొత్తము దోసుకొని మనల్ని ఒక పేద దేశంగా నిలబెడితే అన్ని కష్ట నష్టాలకు ఓడ్చుకొని ఇయ్యాల ప్రపంచ దేశాలల్లా 4వ స్థానంలో నిలబెట్టిరు మన మహానాయకులు. శత్రు దేశాలు గుండెల్లో ఇయ్యాల సింహ స్వప్నమై నిలబడ్డది ఇండియన్ ఆర్మీ. ఇది కదా మన చరిత్ర. పేద దేశం నుండి ఇవాళ మనం పోయి చందమామను హాయని పలకరించే స్థాయికి వచ్చినాము. ట్రంప్ మామ, నువ్వు టారిఫ్లు విధించినంత మాత్రాన మేము తట్టుకోలేమనుకుంటున్నావా? అసలు ఇండియన్స్ అంటే ఎట్లుంటారు తెలుసా? మేము బిర్యానీ తింటాము, అవసరం అనుకుంటే కారము తింటాము, మేము ఎండలో నిలబడగలుగుతాము, వానలో నిలబడగలుగుతాము, మేము ఫ్లైట్లలో పోతాము, మేము నడుచుకుంటా కూడా పోతాము. నీ సుంకాలు, నీ టారిఫులు, నీ తొక్క తొలం అవన్నీ మాకేమి పని చేయవు. ఇవాళ ప్రపంచ దేశాలే ఇండియా అంటే జై భారత్ అని చెప్పేసి అని 2 చేతులు నమస్కరించి మమ్మల్ని ఘనంగా కొనియాడుతున్నారు. ముఖ్యంగా నీ వాషింగ్టన్ లో ఇవాళ నువ్వు మొత్తం నిర్బంధం చేసుకున్నావు, అది నీకు. కానీ మా నాయకులను మేము గొప్పగా పొగుడుతూ మాకు ఇంత మంచి నాయకులు ఇచ్చిన ఆ భరత మాతకు మేము గౌరవంగా మేము సెల్యూట్ చేస్తూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతాకి జై అని చెప్పి అలా గర్వంగా చెప్పుకుంటున్నాం మేము.